రామారావు గారిని ఇప్పుడు ఆదివాసీ పోరాట యోధులు అట్లానే అల్లూరి సీతారామరాజు గంటం దొర మల్లు దొర విగ్రహాలకి స్థానిక ఎమ్మెల్యే గారు పూలమాలలతో అలంకరిస్తున్నారు. అట్లానే ఆర్టీఓ గారు దామోదరరావు గారు వారు కూడా ఆదివాసీ పోరాట యోధులకి స్వతంత్ర సంగ్రహంలో పాల్గొన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారికి పూలమాలలు వేస్తున్నారు. మల్లు దొర గంటం దొర అల్లూరు సీతారామరాజు విగ్రహం కూడా డిసిప్లిన్ పాటించాలి. ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు గారు అట్లానే డిడి ట్రైల్ ఫేర్ మనం ప్రారంభిద్దాం, డిసిప్లిన్ పాటిద్దాం. డిడి ట్రైల్ ఫేర్ గారు ఇప్పుడు ఈ యొక్క ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు వచ్చేస్తున్నారు. ఈ యొక్క జెండా కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా కొట్టాలని ఆదివాసీ కార్యక్రమాన్ని విజయవంతంగా ఒక పండుగలాగా జరుపుకోవాలని అందరికీ కూడా మరి అందరూ సహకరిస్తూ వెహికల్స్ దారి ఇవ్వాలండి. వెహికల్స్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మన సంస్కృతికి సాంప్రదాయాలను ఆచారాలను భాష లోకల్ అందరికీ తెలియకుండానంటే ఐటీడీఏ ఈ పండుగ ఉందన మన ఆదివాసీ అందరూ బాబు పక్కన ఐటీడీఏ కృషి ఉందన మన కేజీ కేంద్రాలలో కోసం ఆశ్రమ గురుకుల పడిగురు కాలేజీ మీద ఈ పడిగురు కాలేజీ చిన్న చిన్న రిపేర్ నిర్మిస్తాం. పడిగిన కాలేజీన పిల్ల గోడ కిందకే హాలు ఇలాగో పడిన చుట్టూ గోడ ఇలాగో ముందే వాటిని చేస్తాం. ముందే మన ఆదివాసీ పిల్ల అంటే బట్టి తీసి పరీక్ష రాసకుండా ఒక సుందరంగా అర్థంతో పరీక్ష రాసేవాడు మన ఆదివాసీ జిల్లాకు ఇంజనీర్ నుంచి పాత గోరు ఆటవాళ్ళు అద్దు వేగ సాధిస్తువాలో దాని చేత కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ తొందరనే మొదలుస్తాం. మన కొత్త ప్రభుత్వం ఉద్యోగికి జాబ్ క్యాలెండర్ విడుదలవుతుంది. మన డిగ్రీ పీజీ పాసర్గా పిల్లలకు ట్రైనింగ్ ఐటీ ఏదైతే ఉంటాం. ఈ మధ్యనే గ్రూప్ ట్రైనింగ్ పాసర్గా 10 మంది మన పిల్లలకు ఐటీఏ తరఫున హైదరాబాద్ లో సాయమన్న ఇన్స్టిట్యూట్ లో జాయిన్ ఉంటాం. పిల్లలకు వైటీసీ ట్రైనింగ్ తీసి వారికి ప్రైవేట్ ఉద్యోగ అవకాశం చూపిస్తాం. ఆగస్టు 13న మెగా జాబ్ మేళా ఉంది. దానిని అందరూ సద్వినియోగం. మన ఆదివాసీ పిల్లలకు పుట్టుబాల నుంచే బలవంతో వారికి 2 స్పోర్ట్స్ పడిందివే. అథ్లెటిక్స్ ఆర్చరీలో దేశానికి ఎంపిక కాదనంటే ప్రయత్నం చూపిస్తాం. ఈ 2 ఆటకు సంబంధించిన కొత్త పరికరాలు తొందరగా ఏర్పాటు కావిస్తాం. మన ఆదివాసీ పిల్లలు అందులో వెలగడలు ఆడవాళ్ళు అందుకే పల్లె కోరికి సాయ సందేశం. వ్యవసాయతే 2 మండలికే ఎంపిక ఉంది. ప్రకృతి వ్యవసాయంగా చేశాము. కోరికి సాయ ఆదాయంగా మీకు చూపిస్తాము. కానీ పత్తి మంచి పంట తగ్గిసి మునగ పంట పామాయిల్ ఇకే మేరకు సాగు తుంగరుడు మమ్మ కలెక్టర్ సార్ కోరికి సాయం చూపిస్తాము. మొన్నే వెలుగు వ్యవసాయ మంత్రి రెవెన్యూ మంత్రి నాకు ఎంతో దగ్గరకు పట్టా మంత్రి కరెంట్ ఇల్లాగో బోర్డు ఇల్లాగో ఒరికి పని తుంగటితో దాన్ని మమ్మ ప్రణాళిక తయారు చూపిస్తాము. ఇంకేనే ఎంఎస్ఎంఈ స్కీమ్ కోయక నాటోకి సబ్సిడీ ఫ్యాక్టరీ వాటకు కోయక నాటోకి అడిగితే దొరికిన వచ్చి నిలబడ్డారో తుంగరం కోయ చెక్క తుంగరం ముందే 20 ఏళ్ళకాయ
సేవ చేస్తాను. ఇంకా సాయం వరకు నాకు తెలుసు, నేను పొందుతాను. ఆదివాసీ అందులో మన సాంప్రదాయాలను, ఆచారాలను, భాషలను